నాగుల చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. కనిగిరి నాగుల చెరువును ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి పర్యవేక్షించిన ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, అధికారులు, నాయకులు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారి మాట్లాడుతూ, నాగుల చెరువు సర్వే నంబర్ 200 సుమారు 70 ఎకరాలు ఉంటుంది. గతంలో పంచాయతీరాజ్ ఆధీనంలో ఉండేది. 2006లో మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ కింద ఇచ్చి ఉన్నారు అని అన్నారు. కనిగిరి మండల తహసీల్దార్ సిహెచ్ అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు నాగుల చెరువు వచ్చాం. నాగుల చెరువు ఆక్రమణలు ఏమైనా ఉంటే పరిశీలించి సర్వే చేసి వాటికి బౌండరీస్ వేసి ఇందులో ఆక్రమణలు ఉంటే వారికి నోటీసులు ఇచ్చి ఖాళీ చేసిస్తామని అన్నారు. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ, నాగుల చెరువుకు కాలువల ద్వారా వచ్చే నీరు గ్రానైట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం వల్ల వారు పూడ్చివేయడంతో జంగిల్కి పెరిగిందన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే వారికి రిక్వెస్ట్ చేసి చెరువు కొంచెం క్లియర్ చేస్తే సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని కొంత బాగు చేస్తే మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కొంత నిధులు తెచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా నీటి ఎద్దడిని నివారించే చర్యలో భాగంగా నాగుల చెరువుని ఆధునీకరించే పనిలో ఉన్నాం. అధికారులందరూ కూడా సహకరిస్తున్నారు. జంగిల్ క్లియరెన్స్ చేసి ఇదంతా అయ్యాక సర్వే చేసి ఎవరు ఆక్రమణ చేసినా, ఎంత పెద్ద వ్యక్తులు అయినా ఆక్రమణలు మొత్తం తీసివేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వర్షపు నీటి ద్వారా భూగర్భ జలాలు పెంచే విధంగా నీటి తీవ్రత తగ్గిస్తాం. ఆక్రమణలు చేసిన వారిపై తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులు కానీ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అని అన్నారు. వీరితో తహసీల్దార్, ఇరిగేషన్, సర్వేయర్ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 200 సర్వే నెంబరు నాగుల చెరువు పిఆర్ ట్యాంక్ ఒకప్పుడు పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో ఉండేది. 2006లో అది మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ కింద ఇచ్చేన్నారు గవర్నమెంట్. మన కనిగిరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నాగుల చెరువు ఆక్రమణలు ఏమైనా ఉన్నాయా దాన్ని పరిశీలించి ఆ చెరువు యొక్క బౌండరీస్ అన్నీ ఫిక్స్ చేయవలసిందిగా మాకు ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం మేము బేసిక్ సర్వే చేయడానికి సార్తో పాటు ఈరోజు ఫీల్డ్కి వచ్చాము. ఇది మొత్తం బౌండరీస్ ఫిక్స్ చేసి ఇందులో ఎవరైనా ఆక్రమణలు ఉంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి నిరభ్యంతరంగా వాళ్ళని ఖాళీ చేయిస్తామని ఎమ్మెల్యే గారి సమక్షంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1 మంత్ కంప్లీట్ అయింది కదా. జనరల్గా దీని మీద కంప్లైంట్ ఏం రాలేదు. ఇంకా అంతకుముందు చేశారు, బౌండరీస్ ఫిక్స్ చేశారు ఆల్రెడీ మండల సమావేశాలు సార్ అంతకుముందు కమిషనర్ గారికి, తర్వాత మన ఇరిగేషను, మా సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు జాయింట్గా సర్వే చేసి ఇక్కడ దాకా చెరువు వస్తుందని ఐడెంటిఫికేషన్ చేశారు. తర్వాత పూర్తి స్థాయిలో జరగలేదు, ఇప్పుడు చేస్తాం. ఈ నాగుల చెరువు నీళ్ళు రావడం అనేది ఆపేశారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఏదైతే గ్రానైట్ పరిశ్రమలు వచ్చిన తర్వాత ఈ చెరువుకు వచ్చే కాలువలన్నీ కూడా పూడ్చివేయడంతో ఇప్పుడు కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవే వారికి ఇక్కడ క్వారీ డస్ట్ అవన్నీ తీసుకెళ్తుంటే మనం వాళ్ళని రిక్వెస్ట్ చేశాము. ఈ చెరువును కొద్ది బాగు చేసి ప్రజలు, అంటే మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ బాధ్యతగా తీసుకొని ఈ చెరువును కొంత బాగు చేస్తే కొంత మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో కూడా కొంత నిధులు తెచ్చి దీన్ని ఆధునీకరణ చేసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా కనిగిరిలో నీటి ఎద్దడిని నివారించే చర్యలో భాగంగా నాగుల చెరువుని ఆధునీకరణ చేసే కార్యక్రమం ఉన్నాము. దానికి అధికారులందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ ఇవంతా అయిపోయిన తర్వాత సర్వేలు చేసి ఎవరు ఎంక్రోచ్ చేసినా దాన్ని ఎంత పెద్ద వ్యక్తులైనా సరే అది ఎంక్రోచ్మెంట్స్ మొత్తం కూడా తీసేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని ఉన్నారు. దాంట్లో మన ఎంఆర్ఓ గారు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ గట్టిగానే చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అలానే కనిగిరి పెద్ద చెరువు మరి నాగుల చెరువు, ఈ 2 చెరువులను కూడా ఆధునీకరించే పరిస్థితిని తీసుకురావాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాము. నాగుల చెరువు మొదటిగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది దాదాపు 79 ఎకరాలని చెప్తూ ఉన్నారు. ఈ చిల్ల చెట్లు, ఈ ఎంక్రోచ్మెంట్స్, మరి డస్ట్, వీటితో ఈ చెరువుకు వచ్చే కాలువలు కూడా ఈ గ్రానైట్ క్వారీల వల్ల కానీ లేకపోతే కొంత డస్ట్ దీనివల్ల కానీ రావటం లేదు. తద్వారా కనిగిరిలో కొత్తపేట ఏరియా మొత్తం కూడా నీటి ఎద్దడి ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లయినా సరే నిర్మూలించాలనే కార్యక్రమంగా ఆ నీటి ఎద్దడిని పారదోలే క్రమంలో ఈ చెరువును ఆధీకరించి ఏదైతే వర్షం నీళ్ళు చెరువుకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది.